చేయగలరో వాళ్ళనే తిరిగి ఆ స్థానంలో కూర్చోబెట్టి మళ్ళీ పుష్కరాలకి మమ్మల్ని సమాయత్తం కమ్మని మాకు కూడా ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి అనేక మార్గాలు ఉన్నాయి. పుష్కరాలంటే ఒక దేవాదాయ శాఖ మానిటరింగ్ డిపార్ట్మెంట్ అవుతుంది తప్ప చేసేటువంటి అనేక శాఖలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి నా సోదర మంత్రులందరూ కూడా వారి వారి శాఖల నుంచి నిధులు ముఖ్యమంత్రి గారు స్వయంగా నిర్వహణ చేస్తారు. సమావేశాన్ని ఎలా చేయాలి, ఎంత గొప్పగా ఈ దఫా ఆధ్యాత్మికతను మనం పెంచే కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిలో గోదావరి కృష్ణా పుష్కరాలకు కూడా మేము సమాయత్తం అవుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన మేరకు అధికంగా నిధులు అవసరమైనప్పుడు తప్పకుండా వారిని అడిగి ముఖ్యమంత్రి గారిని అలాగే ఆర్థిక శాఖ మంత్రి గారిని కూడా కోరి నిధులు తీసుకునే ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చివరి వాక్యం అధ్యక్ష, ధర్మో రక్షత రక్షిత అన్న నానుడితో ఈ రాష్ట్రం ఈ సమాజం ధర్మాన్ని రక్షించినప్పుడు ధర్మమే మనల్ని కాపాడుతుంది అనేటువంటి దాంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ముందుకు సాగుతూనే ఉంటుంది. దైవత్వాన్ని సమాజంలో మరింత చేరువ చేయడానికి నా ప్రయత్నం ఎప్పుడు చేస్తానే ఉంటానని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. తప్పకుండా సాయం చేయాల్సిందిగా. మంత్రి గారు ఆద్యంతం ఓ పక్క ఆధ్యాత్మికతలో చాగంటి గారిని గుర్తు తెచ్చేలా, అందులో సమకాలీన రాజకీయాన్ని జోడించడంలో గరికపాటి వారిని కూడా గుర్తు తెచ్చేలా చాలా అద్భుతంగా చెప్పారు. ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వ డబ్బేమీ లేదని కూడా చాలా సున్నితంగా చెప్పడం జరిగింది. అయినా మీరు చేయగలిగింది చాలా ఉంది. దేవాలయానికి వచ్చేది ఒక దేవుడికి దండం పెట్టుకుంటామనే కాదు, మనశ్శాంతి మధ్యన సుఖాలు ఎక్కువైన వాళ్ళకి కూడా మనశ్శాంతి కరువు అవుతుంది, కష్టాలు ఎక్కువైన వాళ్ళకి కూడా కరువు అవుతుంది. సో ఆ మనశ్శాంతి కోసం ధ్యాన మందిరాలను ఏమైనా అంటే పబ్లిక్కే 50-50 పార్ట్నర్షిప్ పెడితే పబ్లిక్ ఇస్తారు. మీ CGF ఫండ్ నుంచి స్థలం ఉన్న దేవాలయాల్లో ఏదైనా ధ్యాన మందిరం ఏదన్నా కట్టగలిగితే డెఫినెట్గా చాలామందికి మెడిటేషన్ చేసుకుంటానికి అంటే భగవంతున్నే ధ్యానించడానికి చక్కగా ఉపయోగపడే అవకాశం ఉంటుందండి. అలాగే మీరు చిన్నతనాన్ని ఇందాక గుర్తు చేశారు. మా చిన్నతనంలో మా గ్రామాలకు వెళ్ళినప్పుడు ఏదైనా దేవాలయాలకు వెళ్తే అక్కడ రామాయణం, భారతం ఇటువంటివి హరికథల రూపంలో చెప్పడం జరిగేది. ఆ కళాకారులు ఎటువంటి ప్రోత్సాహం లేకుండా ఉన్నారు. మరి ఒక 1000 మంది కళాకారులనన్నా మీరు వాళ్ళకి ఏదన్నా ఒక వృత్తి కల్పించినట్టు ఉంటుంది. సమాజంలో 10 మందికి భగవంతుని గురించి ఒక అవగాహన కల్పించినట్టు ఉంటుంది. ఆ దిశగా కూడా మీ కమిషనర్ గారు, మీ సెక్రటరీ గారు మీరు ఆలోచిస్తే చాలా బాగుండొచ్చు. ఇక మధ్యలో మీరు అన్యాపదేశంగా కొంతమంది గురించి మాట్లాడటం జరిగింది. పురాణాల్లో కూడా దేవతలకు విశిష్టత రాక్షసులు ఉంటేనే వచ్చింది. సో అసురులు ఉంటేనే దేవతలకి ప్రఖ్యాతి. ఆ రకంగా పాజిటివ్గా తీసుకోవాలంతే. చాలా సంతోషం. అలాగే ఇంకొక చిన్న మాట అండి, వెంకట్రావుకి ఏదో గుడి శాంక్షన్ చేశారు. అలాగే మా యొక్క 3 గుళ్ళు పెండింగ్ ఉన్నాయని గుర్తు చేసుకుంటున్నా. మీకు కూడా